అందరికీ పోలిపాడ్యమే. పోలి అనే అమ్మాయి 5గురు అన్నదమ్ములున్న కుటుంబంలో చిన్న కోడలుగా ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉంటారు. మిగతా నలుగురు తోటికోడళ్ళు ఉన్నత కుటుంబం నుండి రావడం వల్ల ఆ అత్తగారు భార్యను ఒక విధంగా, ఈమెను ఒక విధంగా చూసుకుంటుంది. నదీ స్నానానికి కార్తీక మాసంలో ప్రతిరోజు వారందరూ వెళ్ళి ఈమెను మాత్రం ఇంట్లో ఉన్న అన్ని పనులు చేపించుకుంటూ ఉండేవారు. ఈమె ఒకరోజు వారందరూ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఈమె మాత్రము ఇంట్లోనే అన్ని పనులు వాళ్ళందరికీ చేస్తూ ఉంటుంది కదా. నేను ఈ మాసమంతా ఒక్కరోజు కూడా దీపం ముట్టించలేదు కదా అని బాధపడుతూ ఉన్న టైంలో, అమావాస్య గడియలు అయిపోయి పాడ్యమి గడియలు వచ్చే టైంలో వారందరూ నది స్నానానికి వెళ్ళిపోయారు. ఈమె మాత్రం ఇంట్లోనే ఉంది. నేనేం చేయాలని ఆలోచిస్తూ మామూలుగా ఇట్లా పెరడులాగా ఉంటుంది కదా ఊర్లలో, అందులో ఉన్న ఒక పత్తి చెట్టు, ఆ పత్తి చెట్టు నుండి పత్తి తీసుకొచ్చి వచ్చి వత్తిగా చేసుకొని దాన్ని ఆమె పెరుగు ఇలాంటి చల్లా చేస్తూ ఉంటుంది కదా ఇంట్లో అన్ని పనులు. దాన్ని నుంచి వచ్చిన కొంచెం వెన్నను ఆమెకి ఏ వస్తువులు కూడా ఇవ్వకపోతుండేవారు. ఆమె ఆలోచనతోనే నేను ఎలా అయినా శివుడికి దీపం పెట్టాలని ఆ వెన్నను రాసి పత్తితోని వత్తి చేసుకొని దీపం ముట్టిస్తుందన్నమాట. ఈ పోలిపాడ్యం రోజు ఆమె స్వర్గానికి వెళ్తుందన్న ఒక నమ్మకము ఉంది. ఆమె అన్ని కష్టాల నుండి తొలగిపోయి ఆమె పోలి స్వర్గానికి వెళ్ళిందన్న ఒక స్టోరీ అయితే ఉంది. దాని నమ్మకంతోనే ఈరోజు అందరూ 33 వత్తులు చేసుకొని ఈ మంత్ అంటే ఈ మాసంలో దీపం ఎప్పుడు పెట్టకున్నా కూడా దీపం ఈరోజు ముట్టిస్తే ఈ మాసానికి అంతా పూర్తవుతుంది అన్నట్టుగా నమ్మకంతో ఈ రోజైతే పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగిస్తారు.